రోజు రోజుకి న్యూస్ చూస్తుంటే భయమేస్తుంది. ఏంట్రా బాబు ఈ ఘోరాలు, ఇంకా ఇలాంటియన్నీ చూడాల్సి వచ్చిద్దో ఫ్యూచర్‌లో అనేసి. నేను చెప్పేది కేరళలోని త్రిశూర్ డిస్ట్రిక్ట్‌లో పుతుక్కడ్ అనే ఊర్లో జరిగిందండి. ఇది అతని పేరు భవిన్. అతనికి 27 ఇయర్స్ అంట. అనిష 23 ఏళ్ళు. వీళ్ళిద్దరు ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు. ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు నచ్చారు. వీళ్ళే ఎలా అంటే నచ్చడం అంటే పెళ్లి చేసుకునే విధంగా కాదు, ఇంకో విధంగా ఇద్దరు కలుస్తున్నారు. ప్రెగ్నెంట్ అవుతుంది ఆవిడ. ఆవిడ ఇంకా ఫార్మసిస్ట్‌గా పనిచేస్తుందంట. జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారి పిల్లల్ని కంటం, వాళ్ళని చంపేయటం చేస్తుందంట. ఇట్లా చాలాసార్లు చేశాక అతను అన్నాడంట, మనం ఇలా చేస్తే మనకు పాపం తగులుతుంది. అవి పెరట్లోనే పాతేస్తుందంట ఆ పుట్టిన వాళ్ళని. ఆ ఎముకలు తీసుకురా, వాటికి శాంతి చేస్తే మనకి ఏ పాపం తగలదని. మళ్ళీ వీళ్ళు చేసే ఈ పాపిష్టి పనికి మళ్ళీ పుణ్యం కావాలని కూడా ఆలోచన ఎట్టొచ్చింది. అయితే ఆవిడ సరే అని చెప్పి ఆ ఎముకలు తీసుకెళ్ళి ఇచ్చిందంట. అయితే ఈ రీసెంట్గా ఏం చేస్తుందంటే ఈవిడ అతన్ని ఇగ్నోర్ చేయటం స్టార్ట్ చేసింది. ఆయన ఏం చేశాడు, ఆ ఎముకలు అతని దగ్గరే పెట్టుకున్నాడంట. ఒకరోజు తాగేసి ఆవిడ మీద కోపం వచ్చి ఆవిడ ఇగ్నోర్ చేస్తుందని చెప్పి పోలీసులకి వెళ్ళి చెప్పాడు. ఆల్రెడీ ముందే వార్నింగ్ ఇచ్చాడంట, నువ్వు నన్ను ఇలా ఇగ్నోర్ చేసావంటే నేను పోలీసులకి చెప్తానని. ఆవిడేమైంది, అది అసలే అర్థమవుతుంది ఆవిడ బిహేవియర్ అన్నిటికీ తెగించేసిందని. ఏమనింది, నువ్వు నిజంగా అలా చెప్తే నువ్వే నా మీద రేప్ చేసావని నేనే రివర్స్లో కేసు పెడతానిందంట. వాడు తాగిన మత్తులో వెళ్ళి పోలీసులకి మొత్తం చెప్పేసి అవి ఎముకలు ఇచ్చేశాడు. ఇప్పుడు ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. ఏంటోరా బాబు ఈ ఘోరాలు.